అనేక సార్లు మన జీవితాల్లో మన మీద తలుపులు వేయబడ్డం అనే పరిస్థితిని కూడా మనము అనుభవిస్తూ ఉంటాం. డైరెక్ట్గా ఫిజికల్గా ఎవరు మన మీద తలుపులు వేయకపోయినా మనకిచ్చే అవకాశాలని ఆపడమో, లేదా మనకు రావాల్సిన దాన్ని వారు ఆపేయడమో, లేదా మనం పనిచేసే స్థలాల్లో మన జీతాలు ఇవ్వకపోవడమో, మందిరాల్లో అవకాశాలు ఇవ్వకపోవడమో, లేదా రకరకాలైన విధి విధానాల్లో మనం ఆలోచన చేస్తే దే ట్రై టు ఫ్రీజ్ ద ఆపర్చునిటీస్ దట్ వీ హ్యావ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితాల్లో మనం పొందాలనుకుంటున్న అవకాశాలను వారు స్క్వీజ్ చేయాలని, ఆపాలని, మనకి దేవుని యొక్క ఆశీర్వాదాలు మన మీద మూసేయాలని, తలుపులు వేయాలని అనేక మంది విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మన జీవితంలో అలాంటి మన జీవితంలో చాలా అనుభవిస్తూ ఉంటాం. అదే కోణంలో ఆలోచన చేస్తే మన ఇంటికి చాలామంది చాలా అమ్ముకోవడానికి వస్తూ ఉంటారు. వాళ్ళు టై కట్టుకొని నీట్గా తయారై వచ్చి, మేడం మార్కెట్లో కొత్తగా పలానా వస్తువు వచ్చింది, ఇది దయచేసి మీరు తీసుకోవాలన్నప్పుడు వారు ఎలాగో అమ్మేది మనం తీసుకోం కాబట్టి మనం ఏమంటాం, మీ టైము వేస్ట్ అవ్వకూడదు, మా టైము వేస్ట్ అవ్వకూడదు, కాబట్టి దయచేసి మాకేం వద్దండి అని వారి మీద మనం ఏం చేస్తాం, తలుపులేస్తూ ఉంటాం. అలాంటి ఎక్కువ మంది వస్తున్నారని కొన్నిసార్లు పిల్లలకి దయచేసి అమ్మాయి చూడు ఎవరిని వస్తే డాడీ మమ్మీ ఇంట్లో లేరని చెప్పి తలుపేసండి, వీళ్ళు మహా ముదురు లీలే ఉంటారు, డాడీ మమ్మీ ఇంట్లో లేరని చెప్పమన్నారండి అని మరి చెప్పి మరి తలుపులేసే పిల్లలు కూడా ఉంటారు. ఇలాంటి అనుభవాలు చాలా మన జీవితాల్లో పిల్లల్ని బట్టి అనుభవిస్తూ ఉంటాం. మనం ఒకరి మీద తలుపేస్తాం, మరొకరు మన మీద తలుపులేస్తూ ఉంటారు. ఇలాంటి ఆపర్చునిటీస్ క్లోజ్ చేసే విధానంలో అనేకమైన స్ట్రగుల్స్ మన జీవితంలో మనం అనుభవిస్తూ ఉంటాం. మన కుటుంబంలో కావచ్చు, మన బంధువులైన వారితో మనకేదో గొడవ అయిందని, వారికి మనకి టర్మ్స్ బాగాలేదని, వారు మనకి ఇంటికి రాకుండా మనం వారింటికి వెళ్లకుండా బంధుత్వం అనే తలుపు మనం మూసుకుంటాం. మరి మందిరంలో కూడా ఎవరో మనకి పడరని వారితో మనం మాట్లాడకుండా, సంఘానికి వచ్చిన ఒకే సంఘంలో కూర్చుంటున్న అవతల వ్యక్తితో మాట పొంత పెట్టుకోకుండా మన పని మనం చేసుకుంటూ వారికి మనకి మధ్యన డోర్స్ మనం క్లోజ్ చేసుకుంటాం. లేదా చాలామంది చాలా కోణాల్లో మన మీద తలుపులు మోస్తున్న సందర్భాల్లో కొన్నిసార్లు వారు ఏదైనా ప్రయత్నం చేసినప్పటికీ మన బలాన్ని వాడో, మన శక్తిని వాడో, మనకున్న ఇన్ఫ్లుయెన్స్ని వాడో, లేదంటే మనకున్న పలుకుబడిన వాడో వారు మూసిన తలుపులు తెరవడానికి మనం ప్రయత్నం చేయగలం. ఆ ప్రయత్నంలో మనం సఫలీకృత కాగలం. అంటే ఒక మనిషి ఇంకొక మనిషి మీద ఏదైనా ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాన్ని విఫలయత్నం చేయడానికి యువతల వ్యక్తి ప్రయత్నం చేయడానికి అవకాశం ఉండొచ్చేమో, కానీ ఒకవేళ ఒకసారి ఆలోచన చేద్దాం, దేవుడే మన జీవితాల్లో తలుపులు మూస్తే ఏంటి పరిస్థితి? వాట్ ఇఫ్ గాడ్ క్లోజెస్ డోర్స్ ఇన్ అవర్ లైఫ్? మన జీవితాల్లో ఒకవేళ దేవుడే తలుపులు మూసేస్తే ఎవరికి చెప్పుకుంటామండి? మనం ఎవరికి చెప్పుకోగలం? ఏమి చేయగలం? ఒక్కొక్కసారి మనం ఏం చేస్తాం, అలాంటి అవకాశాలు మన జీవితంలో కరువైనప్పుడు, దేవుడు కొన్ని వాటిని మన జీవితంలో అనుమతించినప్పుడు మనం చేసే పని ఏంటో తెలుసా? దేవుడి మీద మనం ఏం చూపిస్తాం? కోపం చూపిస్తాం. దేవుని మీద అసూయను ప్రదర్శిస్తూ ఉంటాం. దేవుని మీద అక్కస్సును ప్రదర్శిస్తూ ఉంటాం. కొన్నిసార్లు అయితే నాకు దేవుడు అనేవాడే అక్కర్లేదు, దేవుడిని నమ్మడం వల్ల ప్రయోజనం లేదు, ఎందుకు నేను దేవుడిని నమ్మాలి, దేవుడే నా ముఖం మీద తలుపులేస్తే నాకు ఇక దేవుడే అక్కర్లేదని చాలాసార్లు దేవుణ్ణి దూరం చేసుకున్న వారిగా అనేక మంది ఉండవచ్చు. లేదా దేవుని మీద అలిగిన వారిగా, కొంతమంది బాధపడుతూ, కొంతమంది రోధిస్తూ, ఎందుకు ప్రభువా నా జీవితంలో ఇలా జరిగింది, వై షుడ్ యూ క్లోజ్ ది ఆపర్చునిటీస్ ఇన్ మై లైఫ్? ఇదిగో అదేదో మంచి కార్యం నా జీవితంలో అవుతుంది అని అనుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా అది మాయమైపోతూ ఉంటుంది. ఏదో మంచి అవకాశం వేరే దేశానికి వెళ్ళి చదువుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అన్ని చక్కగా జరుగుతూ ఉంటే రావాల్సిన వీసా ఆగిపోతూ ఉంటుంది. ఏదో వివాహం గురించి ఏదో మనం ప్రయత్నం చేస్తూ ఉంటే అన్ని చక్కగా జరుగుతుంది. ఇంకా పెళ్లి తేదీ ఖరారు చేసుకునేటప్పటికి సడన్గా మాకు ఈ పెళ్లి ఇష్టం లేదనే మాటలు వినబడతా ఉంటాయి. గృహ నిర్మాణ విషయంలో కూడా హౌస్ లోన్ ఏదో పెట్టుకుంటాం, అవి రావాలన్న విశ్వ ప్రయత్నాల్లో మనం కష్టపడి ఆ బ్యాంకుకి ఈ బ్యాంకుకి తిరిగిన తర్వాత ఆ లోన్ శాంక్షన్ అయ్యే విషయంలో ఏదో ఒక కొరత కనబడుతుంది. సారీ వీ కెనాట్ గ్రాంట్ యూ దిస్ లోన్ అనే మాటలు మనం వినబడుతూ ఉంటాయి. ఆధ్యాత్మిక స్థితిలో కూడా మనం దినదిన అభివృద్ధి చెందాలని, దేవునిలో ఎదగాలని, దేవునిలో ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఆశపడుతూ ఉంటాం. కానీ దేవుని కొరకు జీవించాలన్న తరుణంలో, దేవుని కొరకు వాడబడాలి అని మనం ఆశపడినప్పుడు మన ముందున్న ఆపర్చునిటీస్ అన్నీ కూడా ఏమైపోతుంటే ఒక్కొక్కసారిగా వెనక్కి వెళ్ళిపోతున్న సందర్భాలను అనేక సార్లు మన జీవితాల్లో మనం చూస్తూ ఉండవచ్చు. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, ఉదయ కాల సమయంలో వాట్ ఎవర్ సిచ్యువేషన్ యూ మైట్ బి గ్రోయింగ్ త్రూ దిస్ మార్నింగ్, ఈ పరిస్థితుల్లో నేను చెప్పిన వారి కావచ్చు లేదా వేరేవి కావచ్చు, నీ జీవితంలో అనేకమైన శ్రమల ద్వారా,
లేదా మూయబడిన తలుపులనే ఒక సందర్భాన్ని నీ జీవితంలో నువ్వు అనుభవిస్తూ ఉన్నావేమో. ఆ తలుపు వెనకాల నీకు రావలసింది, కావలసిన ఆశీర్వాదం నీ కొరకు ఎదురు చూస్తుందని అనుకుంటున్న సందర్భంలో ఈ మూయబడిన తలుపులను తెరవలేక ఆ మూయబడిన ఆ తలుపులు దేవుడే మూసాడని నువ్వు తెలుసుకొని దేవుడి మీద ఎలాంటి అక్కసు చూపించాలి లేదా దేవుడి మీద ఎలా కోపపడాలి అనే ఒక అర్థం కాని అయోమయ స్థితిలో ఒకవేళ దినాన్ని నువ్వు కూర్చుని ఉంటే, నా దేవుడి దినాన్ని నీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. There is a purpose behind God's closing doors in your life. నీ జీవితంలో దేవుడు మూసిన తలుపులు వెనకాల ఆయన ఉద్దేశం ఉంది అని తెలియచేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. అనేక మార్లు మనం అనుకుంటాం దేవుడికి మన మీద అసూయ, దేవుడికి మన మీద అక్కసు, దేవుడి మన అంటే ఇష్టం లేదు, ఈ లోకంలో మనం ఏదో చేసాంలే, పాపం చేసామని దేవునికి కొంచెం దూరంగా జీవిస్తున్నామని, దేవుడు మనల్ని ఆశీర్వదించట్లేదని దేవుడి మీద నింద మోపడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాము. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? బిహైండ్ క్లోజింగ్ ఎవ్రీ డోర్, మూయబడిన ప్రతి తలుపు వెనకాల దేవుడు ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని నీ జీవితంలో ఉంచాడు. కాబట్టే ఆయన సమయం వచ్చినప్పుడు ఆ తలుపులను నీ జీవితంలో తెరవడానికి దేవుడు ఇష్టత చూపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యుద్ధకాల సమయంలో దేవుడు ఎందుకు కొన్నిసార్లు మన జీవితాల్లో తలుపులు మోస్తాడు అనే 3 విషయాలను మీ ముందుంచి నా మాటల ముగింపులోనికి ఈ దినాన్ని నేను తీసుకుని రావడానికి ఇష్టపడుతూ ఉన్నాను. వై గాడ్ క్లోజెస్ ద డోర్స్ ఇన్ అవర్ లైఫ్. అసలు ఎందుకు దేవుడు తలుపులు మూయాలి? ఎందుకు దేవుడు కొన్నిసార్లు అవకాశం లేమిని మన జీవితంలో కల్పించాలి? ఎందుకు దేవుడు మన జీవితాల్లో రావాల్సినవి కొన్నిసార్లు ఆలస్యం చేస్తూ తలుపులు మూస్తున్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, బైబిల్ గ్రంథంలో కూడా కొన్నిసార్లు దేవుడు కొన్ని విషయాలను ఆలస్యం చేసినట్టుగాను, కొన్నిసార్లు తలుపులు మూసినట్టుగా మనం చూడవచ్చు. ఆ సందర్భాలను మనం చూచుట ద్వారా దేవుడు మనతో ఈ దినాన్ని ఏం మాట్లాడుతున్నాడో మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఒకసారి చదువుదామా? మొట్టమొదటిగా మన బైబిల్ గ్రంథాలు మనం తెరిచి చూడగలిగితే ఆదికాండం మనందరికీ బాగా సుపరిచితమైన వాక్యమే. ఆదికాండం 7వ అధ్యాయము 16వ వచనాన్ని దయచేసి ఎవరైనా స్పష్టంగా చదివి వినిపించండి. ప్రవేశించినవన్నీయు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడదియు ప్రవేశించెను. అప్పుడు యెహోవా ఓడలో అతని మూసివేసెను. The first thing that we see here was God closing the doors on the face of Noah. నోవాహు యొక్క ముఖం మీద దేవుడు ఏం చేశాడండి? తలుపులు మూసివేశాడు. ఇప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ వాక్కును బట్టి దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో ఎందుకు తలుపులు మూస్తాడు, ఎందుకు కొన్నిసార్లు దేవుడు అవకాశాన్ని మనలో లేమిగా కల్పిస్తూ ఉంటాడు, ఎందుకు వై డు గాడ్ అలౌ సచ్ సర్టెన్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్ అంటే, మన జీవితంలో కొన్నిసార్లు ఎందుకు దేవుడు ఆ పని చేస్తాడంటే దాని ముఖ్య కారణం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను రక్షించడానికి ఇష్టపడుతున్న దేవుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మూయబడిన తలుపులు వెనకాల దేవుడికున్న మొట్టమొదటి ఉద్దేశం ఏదైనా ఉందంటే, ఆయన నిన్ను తప్పించుటకు, ఆయన నిన్ను రక్షించుటకు కొన్నిసార్లు ఏం చేస్తాడు? ఆయన తలుపులు మూస్తూ ఉంటాడు. ఇది మనకు అర్థం కాక మనం ఏం చేస్తాం? దేవుడి మీద అలుగుతూ ఉంటాం, దేవుని మీద అక్కస్సును కక్కుతూ ఉంటాం, దేవునికి దూరంగా మనం జరుగుతూ ఉంటాం. నోవాహు జీవితంలో మనం చూసినప్పుడు ఆనాటి కాలంలో ప్రపంచమంతా తినుచు, త్రాగుచు, సుఖించుచు, పెండ్లికి ఇవ్వబడుతూ, పెండ్లి చేసుకుంటూ ఇష్టానుసారమైన జీవితాన్ని వారు గడుపుతున్నప్పుడు దేవుడు మానవుని ఎందుకు సృజించాడో, ఏ ఉద్దేశంలో ఈ భూమిలో అతన్ని పెట్టాడో నరుడు అర్థం చేసుకోలేని భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు పశ్చాత్తాపడినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూడగలం. అనవసరంగా వీళ్ళని సృష్టించాను, అనవసరంగా వీరిని తయారు చేశాను, అనవసరంగా ఈ లోకంలో వీళ్ళని బ్రతకనిస్తున్నాను, వీరి వల్ల నాకు ఎటువంటి ఉపయోగం లేదు, ఈ సర్వ సృష్టిని కూడా నేను నాశనం చేసేస్తాను అని అనుకున్న సందర్భంలో ఒకే ఒక నీతిమంతుడు కనబడ్డాడు. అతనే నోవాహుగా మిగులుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో చాలా జాగ్రత్తగా మన వాక్యాలను చదువుకుంటే 6వ అధ్యాయంలో మనకు కనబడుతుందండి. నోవాహు ఒక నీతిని బట్టి దేవుడు నోవాహునే కాదు, తన కుటుంబం అంతటిని కూడా దేవుడు రక్షించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు కొన్నిసార్లు దేవుడు మన జీవితాల్లో తలుపులు మూయడానికి గల కారణం ఏంటంటే, హీ వాంట్స్ టు సేవ్ యూ. తలుపులు మూసినంత మాత్రాన దట్ ఈస్ నెవర్ పనిష్మెంట్ ఇన్ యువర్ లైఫ్.
అప్పటి వరకు నీ జీవితం చాలా సాఫీగా సాగిపోతూ ఉంటుంది. అనుకొని ఆకస్మిక ఒక పరిణామము నీ జీవితంలో జరిగినప్పుడు ఆ ఆకస్మిక పరిణామం బట్టి నీ జీవితంలో అనుకుంటున్నావు, గాడ్ ఈజ్ పనిషింగ్ మీ, దేవుడు నన్ను దుఃఖపెడుతున్నాడు, లేదా నన్ను శిక్షిస్తున్నాడు, దేవుడు ఉగ్రత నా మీద ఉంది, దేవుడు నన్ను నాశనం చేయడానికి ఇష్టపడుతున్నాడు, లేదా దేవుడు నన్ను మీద కోపాగ్ని రగిలించడానికి ఇష్టపడుతున్నాడు, అందుకే నాకు ఈ శిక్ష నువ్వు అనుకుంటున్నావేమో. నిజానికి నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? నోవాహు జీవితంలోంచి దేవుడు నీ జీవితంలో ద్వారములు మూయట ద్వారా ఉగ్రతను నీ మీద తప్పించడానికి కాదు, ఉగ్రతను నీలో నుంచి తప్పించడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దేవుడు వాక్యంలో మనం చూడగలం ఇంకొక మాట, యెషయా గ్రంథం 26వ అధ్యాయము 21వ వచనం మనం చదవగలిగితే అక్కడ ఇజ్రాయెల్ దేశంలో గురించి దేవుడు ఒక మంచి మాట అక్కడ ఆయన సెలవిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 21వ వచనం, నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము, ఉగ్రత తీరిపో వరకు కొంచెము సేపు దాగి ఉండుము. కరోనా కాలంలో ఈ వాక్యం చాలా బాగా ప్రబలిందండి, అవునా? ఎక్కడ చూసినా ఈ వాక్యాన్ని వచనాన్ని పట్టుకుని చాలామంది చెప్తున్నారు, దిస్ ఇస్ ద వ్రాత్ ఆఫ్ గాడ్, ఆర్ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ వరల్డ్, వీ హ్యావ్ టు లాక్ అవర్ సెల్స్ ఇన్సైడ్ అవర్ హౌస్. మన ఇంటిల్లో, మన గృహాల్లో కొన్ని నెలల తరబడి మనం ఏం చేసుకున్నాం? మూసేసుకున్నాం. నిజానికి నా కుమార్తె అదే టైంలో పుట్టిందండి. March 11th నా భార్య నా కుమార్తెకు జన్మనిచ్చింది. March 28th కదా లాక్డౌన్ స్టార్ట్ అయింది. ఆ 20 to 28 మధ్యలో లాక్డౌన్ స్టార్ట్ అయింది. అప్పుడు ఆ కరోనా బ్యాచ్ మాట మా పాప అంత అంటంగా 10th క్లాస్ వాళ్ళు పిల్లలు పుట్టిన వాళ్ళందరినీ కరోనా బ్యాచ్ అని అంటాం కదా. ఎందుకంటే ఆ తదుపరి మనుషులంటే ఎవరు పరిచయం లేక మాకే అలవాటు పడిపోయిందేమో. కొన్ని నెలల తర్వాత ఫస్ట్ వేవ్ నుంచి సెకండ్ వేవ్ వచ్చేలోపు మధ్యలో కాస్త సర్దుమణిగినప్పుడు ఎవరైనా కొత్త వారు ఇంట్లోకి వచ్చేటప్పటికి వారిని చూసి భయపడిపోతే చాలా కాలం సోషలైజ్ అవ్వలేకపోయింది పాప. కారణం ఏంటంటే ఆ నలుగురు మధ్యన జీవించడం అలవాటు అయిపోయి షీ కుడెంట్ గెట్ ఇన్ టు ఎనీవన్, ఎవరితోనూ పరిచయం చేసుకోవడానికి, ఎవరితో నలుగురితో కలవడానికి చాలా ఇబ్బందులు పడేవారు. అలాంటి కాలంలో మనం జీవించాం. మనకు తెలుసు బయటికి అడుగు పెడితే కనిపించని శత్రువుతో ఏ రీతిగా పోరాటం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ప్రభుత్వాల ఆదేశాల మేరకు మనల్ని రక్షించుకోవడానికి, మనం కాపాడుకోవడానికి మనం ఏం చేస్తాం? మన గృహాల్లోనే మనం తలుపులు వేసుకుని ఉండిపోయాం. దేవుడు కూడా కొన్నిసార్లు మన జీవితంలో ఆయన తలుపులు మోస్తాడు, కొన్నిసార్లు మనల్ని తలుపులు మూసుకోమని అడుగుతాడు. కారణం ఏంటో తెలుసా? ఆ మూయబడిన తలుపులు నీ జీవితంలో నుంచి ఉగ్రతను తీసివేయడానికే. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నోవాహు జీవితంలో కూడా ఇక్కడ తలుపు ఎవరేశారని రాయబడిందండి? దేవుడే తలుపేశాడు. నేను అనుకుంటాను ఆ నోవాహు ఓడ కట్టిన విధానం బట్టి లోపల నుంచి గడ ఉండదేమో, బయట నుంచే దేవుడు గడపెట్టడం. అందుకే ఆయన మూసివేశాడు. కొన్నిసార్లు గాడ్ డజంట్ గివ్ యూ ఎనీ ఛాన్స్ టు టేక్ ఎనీ డెసిషన్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఆయన నిర్ణయాలు తీసుకోవడానికి కొన్నిసార్లు ఎందుకు ఇష్టత చూపిస్తాడంటే బయట ఉన్న ప్రమాదం గురించి నీకు తెలియదమ్మా. బయట పొంచి ఉన్న ఆ ప్రమాదం గురించి నీకు అర్థం కాదు. బయట నువ్వు అనుకుంటావు దేవుడు నాకు అడ్డుకట్ట వేయడం బట్టి నువ్వు దేవుడిని ఏదో నువ్వు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు నువ్వు మాట్లాడుతూ ఉండవచ్చేమో. దేవుని మీద అలగొచ్చు, దేవుని మందిరం మీద అలగొచ్చు, ప్రార్థన మీద అలగొచ్చు, వాక్యం చదవటం మీద నువ్వు అలగొచ్చు. కానీ నిజానికి ఆ తలుపు వెనకాల ఉన్న ఉగ్రత, ఆ తలుపు వెనకాల ఉన్న ప్రమాదం ఏంటో నువ్వు ఆలోచన చేయగలిగితే దేవుడు ఎందుకు నిన్ను తప్పించాడన్న విషయం నువ్వు గ్రహింపులోకి నువ్వు తీసుకుని రాగలవు. అప్పుడు దేవుడు చేసిన కార్యమును బట్టి నువ్వు దేవుణ్ణి స్తుతించగలవు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మన జీవితంలో ఏది జరిగినను అది మన మేలు కొరకే. నా భార్య ఎప్పుడు ఒక సాక్ష్యం చెప్తా ఉండేది. తను కడపలో ఉంటారు వాళ్ళు. వివాహం కాకముందు జరిగిన ఒక విషయం, అప్పటికి బెంగళూరులో ఒక కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం ఆమె చేస్తూ ఉంది. సెలవులకి ఇంటికి వచ్చింది. ఆ తదుపరి వెంటనే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోవాలి కదా అని తను బయలుదేరి వెయిట్ చేస్తూ ఉంది. అయితే కడప నుంచి బెంగళూరుకి దగ్గరగా 6 గంటల ప్రయాణం వయా తిరుపతి, అది ఆ బస్సు వెళ్తూ ఉంటుంది. అయితే ఆమె వెయిట్ చేస్తూ ఉందంట. ఈలోపు ఒక బస్సు వచ్చింది. ఒక బస్సు వస్తే ఆ బస్సు టైం అయిపోతుంది, ఇప్పటికీ లేట్ అవుతుంది, త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి మార్నింగ్ అని. ఆ బస్సు కొంచెం దూరం వెళ్ళి వాడు ఆపాడు. ఎప్పుడైతే ఆ బస్సు ఆపాడో ఆ బస్సు ఎక్కడానికి వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళింది. పరిగెట్టుకుంటూ వెళ్ళి ఇంక ఎక్కుదాం అనుకునే టైంకి ఏం చేశాడు?
బస్సుని తీసేశాడు. తిట్టుకుందంట, ఏం మనిషిడు ఇప్పటి వరకు వచ్చి ఇంతకాసేపు ఆపి నేను పరిగెట్టుకుని వచ్చిన తర్వాత ఇలా తీసేశాడు ఏంటి అని బాధపడింది. ప్రభా లేట్ అయిపోతుంది అనుకుంటూ చాలా మదన పడ్డది. తర్వాత వెయిట్ చేసిన తర్వాత ఇంకొక హాఫ్ అన్ అవర్కి ఇంకొక బస్సు వస్తే ఆ బస్సు ఎక్కి ఆమె ప్రయాణం ప్రారంభిస్తే తిరుపతి దగ్గరికి వచ్చేసరికి వారు గమనించింది ఏంటో తెలుసా? ఏ బస్సు అయితే ముందు తను ఎక్కలేదో ఆ బస్సు యాక్సిడెంట్కి గురై అక్కడ బోల్తా పడిపోయి ఉంది. మనం అనుకోవచ్చు, నా సమయం అయిపోతుందే, ఆ టైంకి నేను వెళ్ళిపోలేకపోతున్నానే, వచ్చిన అవకాశం నా చేజాతులో జారిపోయింది, ఇప్పుడు దీన్ని వదిలేసిన దాన్ని బట్టి ఇలాగేం చేస్తావు ప్రభా? మన జీవితంలో కొన్నిసార్లు జారిపోయిన పరిస్థితులను బట్టి మన జీవితంలో దేవుని మీద నింద వేస్తూ ఉన్నామేమో. జాగ్రత్తగా నీ జీవితాన్ని పరిశీలన చేసి చూసుకుంటే ఎంతటి గొప్ప ప్రమాదం నుంచి దేవుడు నిన్ను తప్పించాడో గ్రహింపులోనికి నువ్వు రాగలవు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏది జరిగినా దేవుడు మన కోసం ఏం చేస్తాడంటే మన మేలు కొరకే చేస్తాడు. కీడు వెనకాల ఏం దాచుంచుతాడంట? దేవుడు మేలు దాచుంచుతాడు. ఆ విషయం మనం అర్థం చేసుకున్న రోజునే మనం దేవుని యందు ఆనందించగలం. ప్రతి దానికి కూడా అలుగుడు కార్యక్రమం పెడతారండి కొంతమంది మగవాళ్ళు అయితే ఆడవాళ్ళ కన్నా ఇంకా బహుబలంగా బహు మంచిగా అలుగుతూ ఉంటారు. చాలా సంఘాల్లో నేను చూశాను, లేదంటే పరిచర్లో ఉన్న ఈ 10 సంవత్సరాల కాలంలో అనేక మంది వ్యక్తులను నేను చూశాను. చాలా బాగా అలుగుతారు. ఎంత బాగా అలుగుతారంటే ఆడవాళ్ళ అలుగుడు కూడా వారి దగ్గర ఎందుకు పనిచేయదు. అలా దేవుని మీద అలగడానికి కాదు, మన జీవితాల్లో కొన్నిసార్లు వీ నీడ్ టు అండర్స్టాండ్ వై గాడ్ క్లోజెస్ ద డోర్స్ ఇన్ అవర్ లైఫ్ అండ్ వీ నీడ్ టు థింక్ దట్ ఇట్ ఈస్ ఫర్ అవర్ బెనిఫిట్. ఎప్పుడైతే ఇది నా మంచి కొరకు దేవుడు ఇది చేశాడు, నాకు మంచి, నా జీవితంలో ఏదో గొప్ప కార్యం కొరకు దేవుడు ఈ విషయాన్ని దాచి ఉంచాడు, ఆయన సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి నా జీవితంలో కల్పించాడు, నువ్వు గ్రహింపులోనికి వచ్చినప్పుడే ఆ ఉగ్రత నుంచి నువ్వు తప్పించుకోగలవు. ఆ సమయం వచ్చినప్పుడు ఆ ద్వారాలు దేవుడు నీ జీవితంలో ఖచ్చితంగా తెరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్నప్పుడు నేను ఒక కథ విన్నాను, మీలో కూడా చాలామంది వినే ఉంటారు. ఒక రాజు ఉన్నాడు, ఆ రాజు పక్కన ఎప్పుడూ ఒక సలహాదారుడు ఉండేవాడంట. ఆ సలహాదారుడినే ప్రతి విషయం అడిగేవాడంటే ఈ రాజు. ఏం చేయాలన్నా సలహాదారుని అడిగాడు. బాబు ఏం చేద్దామంటే ఆయన ఒక సలహా ఇచ్చేవాడు. ఆ సలహాను బట్టి ఇతని రాజు ఏం చేసినా అన్నిట్లో కూడా చాలా సఫలీకృతాన్ని అనుభవించాడు, మంచి రాజుగా ఎదిగాడు. అయితే తనతో పాటు ఉన్న ఆ స్నేహితుడిని, ఆ సలహాదారుని బట్టి ఇతను ఎంతో సంతోషించి ఆ సలహాదారు అడ్వైజర్గా ఉన్న ఆయన్ని తీసుకుని వచ్చి మినిస్టర్ పదవి ఇచ్చేశాడు రాజు. తన పక్కనే ఉంటూ ఎల్ల కాలం ఈ ప్రతి పరిస్థితుల్లో కూడా పడుకున్నప్పుడు తప్ప ఇంకెప్పుడు పక్కనే పెట్టుకుంటూ తనతో పాటే ఈ వ్యక్తిని తను తీసుకుని వెళ్తూ అన్ని సందర్భాల్లో అన్ని విషయాలు ఇన్వాల్వ్ చేస్తూ తన సలహా తీసుకుని అతను చేస్తూ ఉన్నాడు. ఒకరోజు వీళ్ళందరూ కలిసి ఒక అడవికి వేటాడడానికి వెళ్ళారు. అక్కడ ఉన్న సైనికులు, ఆయన కుటుంబీకులు, తర్వాత ఈ సలహాదారుడు, మంత్రి అయిన ఈ సలహాదారుడు, రాజుగారు వెళ్ళారు. అయితే అక్కడ కొంతమంది బాణాలు వేసి ఆ పశువులు, ఆ జంతువులను అక్కడ కొడుతూ ఉన్న సందర్భంలో ఒక సైనికుని యొక్క బాణం వచ్చి రాజుగారి యొక్క బొటన వేలుకి తగిలి ఆ బొటన వేలు కట్ అయిపోయి కింద పడిపోయింది. ఎప్పుడైతే బొటన వేలు కింద పడిపోయిందో కంగారు పడిపోయాడు రాజుగారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయనకి వైద్యం అందించి ఏదో చేసి ఇంటికి తీసుకుని వచ్చిన తర్వాత దుఃఖపడిపోతున్నాడు. రాజు అయ్యండి బొటన వేలు పోగొట్టుకునేటప్పటికి తనకి ఏం చేయలేమో అర్థం అవ్వట్లేదు. ఏంటి నా పరిస్థితి ఇలాగైపోయింది అన్నప్పుడు అందరూ వచ్చి, అయ్యా మాకు తెలిసిన పలానా వైద్యుడు ఉన్నాడు, ఆ దేశంలో ఉంటాడు, మనం రప్పించుకుంటే మీ వేలుని తిరిగి అతికిచ్చేస్తాడు అని కొంతమంది చెప్తుంటే, లేదు సార్ ఇంకా మనం చాలా బాగా మన దేశంలో దినాలు మారుతూనే కృత్రిమంగా కూడా మనం బొటన వేలు పెట్టుకోవచ్చు, లేదా మీకు బొట్టన వేలు లేనంత మాత్రాన ఏమి ఆగిపోద్దండి, ఏదోలాగా మీరు పని చేసుకోవచ్చు, మీకు అలవాటు అయిపోద్దని అందరూ ఏదో ఒక మంచి చెప్తూ ఆయన ఓదార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో వీరందరూ మాటలను పట్టించుకోలేదు. కానీ ఆ మంత్రి గారిని పిలిచి, బాబు ఫస్ట్ నుంచి నాకు సలహాదారుడిగా ఉన్నావు నువ్వు, కాబట్టి నాకు జరిగింది విషయం గురించి నువ్వు ఏమిస్తావు సలహా అంటే, మంచి పని అయిందండి అన్నాడంట. అలాంటప్పుడు మనం ఎవరైనా మంచి పని అయిందంటే మనకి ఏముంటుంది? ఖచ్చితంగా ఏంటి నాకు వేలు పోతే నీకేంటి మంచి పని అయిందంటావా అని కోపముతో రగిలిపోయిన వాడే తీసుకెళ్ళి ఇన్ని పడేయండి జైల్లో, ఈడెక్కడో కిందన ఉంటే ఏదో సలహాలు ఇచ్చాడని నాకు ఏదో ఉపయోగపడ్డాడు కదా అని మంత్రిని చేస్తే మంచి పని అయిందని అంటాడా? నన్ను వెక్కిరిస్తాడా? నన్ను హేళనగా మాట్లాడతాడా? నాకు మంచి జరిగింది అంటాడా? ఎంత బుద్ధి పనికి మాలినోడిని నా దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం లేదు, తీసుకెళ్ళి వాడిని జైల్లో పడేయండి అంటే ఆ వ్యక్తిని తీసుకెళ్ళి జైల్లో పడేశారు అక్కడున్న సైనికులు, సైన్యాధిపతులు. అయితే కొన్ని దినాలు అయిన తర్వాత ఆయన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఆయనకున్న అలవాటు ప్రకారంగా హంటింగ్ అంటే ఆయనకి ఇష్టం, వేటాడడం. మళ్ళీ ఒక రోజున సైనికులను వేసుకొని అడవిలోకి ప్రయాణమై వెళ్ళాడు.
ఆ అడవిలో ప్రయాణం చేస్తున్న సందర్భంలో ఆ ఒక జింక లాంటిది అతను కనబడింది. దాన్ని తరుముకుంటూ ఈయన గుర్రం మీద వెళ్తూ ఉన్నాడు. ఈయన స్పీడ్ని అక్కడ ఉన్న మిగతా వారు అందుకోలేకపోయారు. ఆ జింక పరిగెట్టుకుంటూ చాలా లోపలికి ఆ కారు చిచ్చు అడవిలోకి వెళ్ళిపోయింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ జింక తప్పించుకుంది, కానీ ఇతను మార్గం తప్పిపోయాడనే విషయం చాలా ఆలస్యంగా అర్థం చేసుకున్నాడు. చుట్టుపక్కల ఎక్కడ చూస్తే ఆయన సైనికులు లేరు, ఎక్కడో దూరాన్ని ఉన్నారు. కనుచూపు మేర ఏమాత్రం ఏమీ కనిపించట్లేదు. దట్టమైన అడవి, ఎక్కడికి వెళ్ళి అర్థం అవట్లేదు. చాలా భయాందోళనతో అలాగే ఉంటున్న సందర్భంలో కొంతమంది కొయ్య జాతి వారు, అక్కడున్న అడవి మనుషులు వచ్చి, ఇదిగో మనకి బలర్పించడానికి ఒకడు దొరికాడని ఆ రాజుగారిని తీసుకొని వారి దేవతకు ఆ 2 రోజుల్లో బలర్పించడానికి ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళిపోయారు. ఆ యొక్క కొండ ప్రజలకు ఒక ఆనవాయితీ ఉంది. ప్రతి అమావాస్య రోజున ఒక మనిషిని వారు నరబలి అర్పించటం వారికి ఆనవాయితీ. అయితే ఆనవాయితీ ప్రకారంగా మనుషుల కోసం వాళ్ళు అడవిలోకి వచ్చే మనుషులను పట్టుకుని ఇలా బలి అర్పిస్తూ ఉన్నారు. ఆ రోజు వీరు అడవిలో నెదుతుంటే ఈ రాజుగారు కనిపించారన్నమాట. ఆ రాజుగారిని తీసుకుని వెళ్ళి ఆ యొక్క పెద్ద దగ్గరికి పెడతా, అంటే ఆ ఊరు పెద్ద, వారి పెద్ద దగ్గర ఉంచినప్పుడు ఆ యొక్క ట్రైబ్కి ఎవరైతే హెడ్ అన్నవాడు ఉన్నాడో ఆ ఇంట్లో పెట్టి ఆయనకు కావాల్సినవన్నీ తెలుసు కదా, వదకు తీసుకెళ్ళబడే ప్రతి గొర్రె కూడా బాగా మేపుతారు. కాబట్టి అలాగే ఈయన కూడా కూర్చోబెట్టి కావాల్సిన పెడుతుంటే చాలా బాగుంది, నన్ను బాగా చూసుకుంటున్నారు అనుకుని చక్కగా హ్యాపీగా ఉన్నాడు. 2 రోజులు అయిన తర్వాత అర్థమైంది, ఆ బలి అర్పించడానికి సమయం వచ్చింది. అమావాస్య రోజున ఒక మాతకి, అంటే ఒక దేవతకి ఆయన్ని బలి అర్పించడానికి సిద్ధపరుస్తున్నారని చాలా టెన్షన్ ఫీల్ అవుతూ ఉన్నాడు. ఈ సందర్భంలో ఎవరైతే ఆ ఊరు పెద్ద ఉన్నాడో, ఆ తెగకు పెద్దగా ఉన్న వ్యక్తి ఉన్నాడో, అతను ప్రతిసారి ఏ మనిషిని తీసుకుని వచ్చినా పైనుంచి కింద వరకు ఆ వ్యక్తిని పరిశీలన చేస్తాడు. ఎందుకు అంటే ఎవరిని పడితే వారు బలి అర్పించరు. ఎందుకంటే వారు బలి అర్పించే బలి చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, మంచిగా ఉండాలి, ఏ లోపం అనేది ఉండకూడదు. కాబట్టి ఆ బలి అర్పించడానికి తీసుకొచ్చిన ఒక జంతువు కావచ్చు, ఒక మనిషిని కావచ్చు, చాలా బాగా పరిశీలన చేస్తూ ఉంటాడు. అయితే బలికి సిద్ధపరిచిన ఈ వ్యక్తిని ఆయన జాగ్రత్తగా పరిశీలన చేస్తుంటే చేయి దగ్గరికి వచ్చి చూస్తాడు, అతనికి ఏం లేదు, బటన్ వేలు లేదు. వెంటనే కోపం వచ్చింది, ఎవడ్రా ఈయన తీసుకుని వచ్చింది, ఇలాంటి దాన్ని ఏమంటారు, వైకల్యం కలిగిన వ్యక్తినా, ఒక బటన్ వేలు లేకపోయినా అది వైకల్యానికి సాదృశ్యమే. ఇలా ఇంపర్ఫెక్ట్ బీయింగ్ని మీరు తీసుకుని వచ్చి మన దేవతకి బలి అర్పించడానికి ఎలా మీరు తీసుకుని రాగలరు? తీసుకుని వచ్చినట్టు చూసుకోవడం మీకు తెలీదా? ఎంతకాలం వీడు పెట్టిందంత దండగా తీసుకెళ్ళి వదిలేయండి, ఎక్కడ తీసుకుని వచ్చారో అక్కడే తీసుకెళ్ళి వదిలేయండి అన్నాడంట. అమ్మయ్యా అనుకుని, బ్రతుకు జీవుడు అనుకుని అరచేతిలో ప్రాణం చేతపట్టుకుని ఏం చేశాడు రాజుగారు, వదిలిన చోట నుంచి పరిగెట్టుకుంటూ అంతఃపురంలోకి వెళ్ళారు. ఇప్పుడు ఎవరి దగ్గరికి పరిగెట్టుకుని వెళ్తాడు? ఖచ్చితంగా జైల్లో ఉన్న సలహాదారుడి దగ్గరికి, ఆ మంత్రి దగ్గరికి పరిగెట్టి వెళ్ళి, బాబు నువ్వు చెప్పిన పని నిజమైంది నా జీవితంలో, నాకు నిజంగానే నా వేలు తెగిపోవడం మంచిదైంది. ఒకవేళ ఆ రోజు నా వేలు తెగి ఉండకపోతే ఈరోజు నా తల తెగుండే పరిస్థితి ఏర్పడేది. నిజంగా నువ్వు అన్నమాట నిజమే, నేను అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించు, నువ్వు నా స్నేహితుడివి, నాకు మంచి కోరి నా కొరకు మంచి మాట చెప్పావు, దయచేసి అతను విడుదల చేయండి అని ఆ జైల్లో నుంచి బయటికి తీసుకుని వచ్చాడంట. ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు, చాలా మాట్లాడుకున్నారు, చాలా ఆయనకి జరిగిన సంభవాలన్నీ కూడా ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటూ ఉన్నాడు. ఇన్ని జరుగుతున్న సందర్భంలో రాజుగారికి ఒక డౌట్ వచ్చింది, అయ్యా నాకు బొటన వేలు తెగుట వలన ఎదుట వ్యక్తి నుంచి ప్రమాదము నాకు లేదని, మంచి జరిగిందని నాకు చెప్తున్నావే, నేను నిన్ను జైల్లో పెట్టాను కదా, నీకేం మంచి జరిగింది అని అడిగాడంట. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడంట, రాజుగారు జాగ్రత్తగా ఆలోచించండి, పడుకున్నప్పుడు తప్ప మీరు ఎక్కడికి వెళ్ళినా నన్ను అన్ని చోట్లకి తీసుకుని వెళ్తారు, మీ బొటన వేలు తెగింది కదా అని ఆ రోజు మీతో పాటు నేను ఉండుంటే మిమ్మల్ని వదిలేసేవారు, నన్ను వేసేసేవారు అని చెప్పాడంట. నిజమే కదా? నిజంగా ఆ వ్యక్తి ఆ రోజు దొరుకుంటే ఆ రోజుతో ఇతను రాజుగారిని అలాగైనా వదిలేసేవారు, ఆ వ్యక్తిని ఖచ్చితంగా వధించేసేవారు. అది నాకు మన జీవితంలో జరిగిన మంచి అని ఈ రాజు యొక్క మంత్రి చెప్పడం జరిగింది. నిజంగా అప్పుడప్పుడు మన జీవితాల్లో కూడా ఇలాంటి పాజిటివ్ యాటిట్యూడ్ మనం కలిగి ఉన్నప్పుడే దేవుడు మన ఎడల కలిగి ఉన్న ఆ యొక్క ఆలోచన విధానం ఏమై ఉన్నది, దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది, మన జీవితాల్లో దేవుని యొక్క చిత్తం ఏమై ఉన్నది, ఎందుకు దేవుడి ద్వారాలు మూసాడు, ఈ ద్వారాలు మూయట ద్వారా ఏ ఉగ్రత నా మీదకి రాకుండా దేవుడు ఆపాడు అన్న గ్రహింపు మనలోకి వస్తుంది. ఆ గ్రహింపు వచ్చిన దినాన్న మనం దేవుని స్తుతించకుండా ఉండలేము. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ క్లోజెస్ డోర్స్ టు రెస్క్యూ యూ ఫర్ ద ఫస్ట్ థింగ్. మొట్టమొదటిగా దేవుడు నిన్ను తప్పించుట కొరకై, నిన్ను విడిపించుట కొరకై, నిన్ను రక్షించుట కొరకై దేవుడు కొన్నిసార్లు నీ జీవితంలో ద్వారం మోస్తాడు. రెండవదిగా చూద్దాం, ఎందుకు దేవుడు ద్వారాలు మన జీవితాల్లో మోస్తాడంటే, ఓ భక్తుడు మనకు కనబడతాడు, మనకి బాగా సుపరిచితమైన వ్యక్తి, దేవుని మాటకు అవిధేయత చూపి ఒక దగ్గరికి వెళ్ళమంటే ఇంకో దగ్గరికి పారిపోయిన వ్యక్తి. ఎవరండి ఆయన? యోనా.
దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు ఆయన్ని? నినివే పట్టణానికి వెళ్ళమంటే ఆయన తర్షీషునకు ఓడ టికెట్ తీసుకుని ఆయన ప్రయాణం సాగిస్తూ ఉన్నాడు. చక్కగా నిద్రపోతూ ఉన్నాడు. చాలా మంచిగా ఉంది, సుఖంగా ఉంది, ఏ బాధ లేదు, ఏమీ తెలియట్లేదు. దేవుడు చెప్పిన పనిని తను మానేశాడు. హీ మే హ్యావ్ హిస్ రీజన్స్. అతనికి కారణాలు చాలా ఉండొచ్చు ఎందుకు యోనా పరిగెట్టాడన్న విషయాన్ని మనం చరిత్ర తెలుసుకుంటే అర్థమవుతుంది. కారణం ఏంటంటే ఆ నినివే పట్టణపు ప్రజలు భయంకరమైన మనస్తత్వం కలిగిన వారు. ఆ యొక్క యోన చిన్నతనంలోనే ఆ దేశం ఇజ్రాయెల్ మీద పడి అనేక మంది చిన్నపిల్లలని, పెద్దవారిని ఎటువంటి దయా కరుణ లేకుండా విచక్షణ రహితంగా చంపేసి శత్రుదేశంగా ఇజ్రాయెల్ని పరిగణించి అనేక మందిని పట్టణ పెట్టుకున్న వారు ఈ నినివే ప్రజలు. వారి బాగును కోరేవాడిగా యోనా ఎలాగుండగలడు? ఏం ప్రభువా, ఈరోజు నేను సువార్త చెప్పడానికి వారి దగ్గరికి వెళ్ళమంటున్నావే, నేను సువార్త చేయడానికి వారి దగ్గరికి వెళ్తే వారు పాప క్షమాపణ పొంది మమ్మల్ని క్షమించు అని అడిగితే నువ్వు దయగలిగిన దేవుడు కాబట్టి ఖచ్చితంగా వారు నువ్వేం చేస్తావు? క్షమిస్తావు. వారు క్షమాపణకు యోగ్యులు కాదు, ఖచ్చితంగా నీ ఉగ్రత వారి మీదకి రావాలి. నేను వెళ్ళనంటే వెళ్ళనని ఏం చేసుకున్నాడు? ఒక తీర్మానం తీసుకుని దేవునికి వ్యతిరేకంగా వేరే మార్గాన తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంటే ఆయన జర్నీకి దేవుడు డోర్స్ వేసాడండి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆయన ప్రయాణానికి దేవుడు ఏం చేశాడు? అడ్డుగోడ వేశాడు, తలుపులు మూశాడు. ఎందుకంటే తన ప్రయాణాన్ని ఎక్కడి నుంచి ప్రారంభించాడో తిరిగి మళ్ళీ అదే ప్రదేశంలోనికి వెళ్ళాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ద సెకండ్ రీజన్ వై గాడ్ క్లోజెస్ డోర్స్ ఇన్ యువర్ లైఫ్ is because God wants to redirect you into his direction. ఆయన మార్గంలోనికి, ఆయన ఉద్దేశం నుంచి నువ్వు దూరంగా జరిపిన సందర్భంలో ఏ మార్గానైతే నువ్వు తప్పిపోయావో, ఏ మార్గంలో దేవుడు నిన్ను ఉండాలని ఆశపడ్డాడో ఆ మార్గము నువ్వు విడిచిపెట్టి వేరొక మార్గంలో వెళ్తున్న సందర్భంలో నీకు ఏం ఎదురుపడతా ఉంటే నీ జీవితంలో మూయబడిన తలుపులు ఎదురవుతుంటే కారణం ఏంటో తెలుసా? నువ్వు ఏ మార్గంలో వెళ్తున్నావో ఆ మార్గం నుంచి దేవుడు నిన్ను ఏం చేయాలని ఆశపడతా ఉన్నాడు? మళ్ళించాలని ఆశపడుతున్నాడు. ముందు నిన్ను రక్షించాలనుకున్నాడు, అందుకే తలుపులు వేస్తాడు. రెండోదిగా ఈ వాంట్ టు రీడైరెక్ట్. ఫస్ట్లీ ఈ వాంట్ టు రెస్క్యూ, సెకండ్లీ ఈ వాంట్ టు రీడైరెక్ట్. మొట్టమొదటిగా నేను రక్షించడానికి ఇష్టపడుతున్నాడు, రెండోదిగా నీ జీవితాన్ని ఆయన ఏం చేయడానికి ఇష్టపడుతున్నాడు? మళ్ళించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. చాలాసార్లు మన జీవితంలో దేవునికి దూరంగా జరిగిపోతున్న సందర్భాలను బట్టే కదా అనేకమైన కష్టాలు మనం కొని తెచ్చుకుంటుంది. మన జీవితాల్లో దేవుని కార్యాలు చూడలేకపోతున్నామంటే కొన్నిసార్లు కారణం ఏంటో తెలుసా? మన అవిధేయతే కారణము. దేవుని చిత్తానికి లోబడాలని తెలిసి, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాలని తెలిసి, దేవుడు చెప్పిన ఆజ్ఞలను పాటించాలని తెలిసి, దేవుడిచ్చిన మాట ప్రకారంగా జీవించాలనే జ్ఞానం మనం కలిగి ఉండి కూడా మనం చేయవలసిన పనులు మనం చేయకుండా దేవుడు పెట్టిన మార్గములో గురి వద్దకే మనం పరిగెట్టాలని తెలిసి కూడా మన కను దృష్టిని ఏమాత్రము కుడికివి కానీ ఎడమికి కానీ తిప్పకుండా మన ఫోకస్ మీద, మన గోల్ మీద మన ఫోకస్ ఉంచి పరిగెట్టాలని తెలిసి కూడా మనం ఏం చేస్తాం? చాలాసార్లు మనకు నచ్చిన మార్గంలో, మనకు కావాల్సిన దాని కొరకు, దేవునికి ఇష్టం లేని దాని కొరకు, దేవుడు వద్దన్న దాని వైపు మన జీవితాలను తిప్పేసుకుంటున్న సందర్భంలో దేవుడు చూస్తూ నిన్ను నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, కానీ ఆయన ప్రేమ కలిగిన వాడు కాబట్టి తిరిగి ఆయన దగ్గరికి నిన్ను మళ్ళించుకోవడానికి ఇష్టపడుతున్న దేవుడిగా ఉన్నాడండి. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఆ రోజు యోనా జీవితంలో ఏదైతే దేవుడు చేశాడో ఆయన ప్రయాణానికి అడ్డుపడుట ద్వారా, ద్వారాలు మూయట ద్వారా తిరిగి దేవుని చిత్తంలోనికి యోనాను తీసుకుని వచ్చాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు ఎందుకు అడ్డుపడుతున్నాడన్న విషయం నీకు అర్థం కావట్లేదా? జాగ్రత్తగా ఆలోచించే. దేవుడు నీకు ఏం చెప్పాడు, నువ్వేం చేసావు? దేవుడు నీకు ఏం ఆజ్ఞాపించాడు, నువ్వేం పాటించావు? దేవుడు నిన్ను ఎలా నడవమన్నాడు, నువ్వు ఎలా నడిచావు లేదా నడుస్తూ ఉన్నావు? దేవుని యొక్క దృష్టి నిన్ను ఎక్కడ పెట్టమన్నాడు, నువ్వు వేటిని వెతుకుతున్నావు? దేవుడు పైన వాటిని వెతకమంటే నువ్వు దేని వైపు చూస్తూ ఉన్నావు? దేని కొరకు నువ్వు వెంపర్లాడుతూ ఉన్నావు? దేని వెనకాల నువ్వు పరిగెడుతూ ఉన్నావు? జాగ్రత్తగా ఆలోచన చేయి. ఇఫ్ యూ కెన్ స్టాండ్ స్టిల్ అండ్ లుక్ ఎట్ వాట్ యుర్ డూయింగ్, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ దట్ యు ఆర్ నాట్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే నువ్వు నిలబడి నువ్వు చేస్తున్న పనిని బట్టి నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తావో అప్పుడే నీకు అర్థమవుతుంది ఇది దేవుని చిత్తము కాదు, ఇది దేవుని చిత్తము కాదు. కాబట్టి దేవుడు నా ముందు అడ్డగోడలను నిలబెట్టాడు అని అది నువ్వు గ్రహించుకున్నప్పుడు నువ్వు చేయాల్సింది, దేవుడు ఆశిస్తుంది, దేవుడు కూడా చేయాలనుకుంటుంది, ఆ మార్గంలో నుంచి నిన్ను మళ్ళించడానికి ఇష్టపడతా ఉన్నాడండి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇఫ్ యూ వాంట్ టు బి బ్లెస్డ్, if you want to see the blessing of God in your life, if you want to experience the great
purpose and great will of God in your life. It's time for you to redirect your life. When God comes to you, దేవుడు నీ దగ్గరికి వచ్చి నీ జీవితాన్ని మళ్లించడానికి ఇష్టపడుతున్నప్పుడు యోనా వలె నువ్వు కూడా నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోగలిగితే నీ జీవితంలో దేవుడు మూసిన ద్వారములు వెనుకున్న గొప్ప ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా నీ జీవితంలో అనుభవించగలవు. నమ్మిన గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మన జీవితంలో మనము చేయకూడనివి చేస్తున్నప్పుడు దేవుడు మనల్ని మళ్ళిస్తూ ఉంటాడు. ఇంకొన్నిసార్లు మనం చేసినవి కూడా మనం చేయాల్సినవి చేస్తున్నప్పుడు కూడా దేవుడు మనల్ని మళ్ళిస్తాడు. ఇంకొక ఉదాహరణ చూద్దామా? అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్స్ చాప్టర్ 16 వర్సెస్ 6 to 8. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 6 నుంచి 8వ వచనం ఎవరైనా చదివి వినిపించండి. యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మనం చదువుకునే 2 వచనాలు 2 మాటలు మనకు కనబడుతున్నాయి. 6వ వచనంలో పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచింది. దేనికి ఆటంకపరిచిందంట? వాక్యం చెప్పకుండా ఆటంకపరిచింది. రెండోదిగా యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదనే 2 మాటలు మనం చూస్తున్నాం. ఇక్కడ పౌలు భక్తులు కానీ అక్కడ ఉన్నవారు కానీ ఏమైనా తప్పు పని చేస్తున్నారా? వారు దేవుని వాక్యాన్ని ప్రబోధించడానికి, దేవుని పనిని చేపట్టడానికి, దేవుడిచ్చిన మార్గంలో నడవడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ అది దేవుని చిత్తమని వీరు అనుకుంటున్నా సరే, వారు చేస్తుంది దేవుని పని అని వారు గ్రహింపు కలిగిన వారిగా ఉన్నా సరే, అక్కడ ఏం చేయబడ్డారండి? వారు ఆపివేయబడ్డారు. సమ్టైమ్ గాడ్ స్టాప్స్ యూ that you will be a blessing to others. మీరు ఆ కింద వచనాలు చదువుకుంటూ వెళ్తే వారు అక్కడికి వెళ్లకుండా మాసిదోనియాకి వారు ప్రయాణం చేసి వెళ్ళినప్పుడు లిడియా అనే ఒక సహోదరి రక్షణలోనికి రావడానికి, ఆమె ద్వారా అనేక మంది రక్షణలోనికి నడిపించబడడానికి దేవుడు పౌలును వాడుకున్నాడండి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎందుకు దేవుడు కొన్నిసార్లు నీ లైఫ్ని రీడైరెక్ట్ చేస్తాడో తెలుసా? హీ వాంట్స్ యూ టు బి అ బ్లెస్సింగ్ టు అదర్ పీపుల్. నిన్ను ఒక ఆశీర్వాదంగా, ఇతరులకు ఆశీర్వాదంగా ఉండడానికి కొన్నిసార్లు నీ పనిని కూడా నువ్వు సాక్రిఫైస్ చేయాలని దేవుడు ఆశపడుతూ ఉంటాడు. అక్కడ వాక్యం బోధిస్తూ తన ప్రణాళికలు, తన ప్లాన్స్ ఎన్నో వేసుకుని ఉంటాడు పౌలు భక్తుడు. ఈ పట్టణానికి వెళ్ళాలి, అక్కడి నుంచి వేరే పట్టణానికి వెళ్ళాలి, ఇక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్ళాలని తన ప్రొసీజర్, తన ప్లాన్ అంతా తన కళ్ళ ముందు పెట్టుకుని అట్టి రీతిగానే వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్న సందర్భంలో దేవుడు ఏం చేశాడండి? అడ్డుగోడ వేశాడు, తలుపులు మూసాడు. అన్నాడు, నో, నువ్వు అక్కడికి వెళ్ళడం కాదు, నువ్వు వేరే చోటకి వెళ్ళాలి. కారణం, నువ్వు అక్కడికి వెళ్ళుట ద్వారా నీ ద్వారా ఒక ఆశీర్వాద కారణాన్ని నేను చేయాలని ఆశపడుతున్నానని దేవుడు ఇష్టపడ్డాడు. లిడియా జీవితంలో దేవుడు ఆశీర్వాదాన్ని తీసుకుని వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. డూ యూ వాంట్ టు బీ అ బ్లెస్సింగ్ టు అదర్స్ దిస్ మార్నింగ్? ఇది కలశంలో నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఇష్టపడుతూ ఉన్నావా? then you have to make certain sacrifices in your life. నీ ప్లాన్స్కి, నువ్వు వేసుకున్న ప్రణాళికలకి, నువ్వు తీసుకునే తీర్మానాల నుంచి కొన్నిసార్లు అవి దేవుని చిత్తంలో ఉంటున్నప్పటికీ, మంచివే అని నీకు అనిపించినప్పటికీ, సమాజం హర్షించదగినవి, దేవుని పని, దేవుని సేవ నువ్వు అనుకున్నప్పటికీ, కొన్నిసార్లు నువ్వు త్యాగపూరితమైనగా చేసుకునే త్యాగాల వలన ఇతరులు ఆశీర్వదింపబడతారు. నువ్వు నీ పని ద్వారా ఆశీర్వదింపబడిన దానికంటే ఇతరులు ఆశీర్వదింపబడిన ద్వారా నువ్వు ఆశీర్వదింపబడితే ఆ ఆశీర్వాదం యొక్క ప్రతిఫలము 100 వంతులుగా ఉంటుందండి. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. యువర్ సాక్రిఫైస్ విల్ నెవర్ గో ఇన్ వేన్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. నీ యొక్క త్యాగము, దేవుని కొరకు నువ్వు మళ్లించుకునే నీ జీవితము, వెన్ గాడ్ రీడైరెక్ట్స్ యువర్ లైఫ్, నీ జీవితాన్ని దేవుని పనే కదా నువ్వు అనుకుంటున్న సందర్భంలో, దేవుడు మార్గము మళ్లించమని అడిగిన సందర్భంలో నువ్వు మళ్లించుకుంటే, ఆయన కొరకు ఒక త్యాగపూరితమైన నిర్ణయం నువ్వు తీసుకోగలిగితే, నీ జీవితం ఎన్నడూ వృధాగా పోదు. చరిత్ర పుటల్లో నీ పేరు ఉండకపోవచ్చు, కానీ జీవ గ్రంథంలో నీ పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఆయన నిన్ను చూసి ఖచ్చితంగా ఆయన మహిమ ఎదుట, ఆయన వచ్చినప్పుడు, ఆయన మహిమతో వచ్చినప్పుడు తండ్రి ఎదుట నిన్ను గూర్చి ఆయన హర్షించి ఒప్పుకునే దేవుడే అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. గాడ్ వాంట్స్ టు రెస్క్యూ యూ. ఆయన నిన్ను రక్షించడానికి ఇష్టపడుతున్నాడు, అందుకే ద్వారాలు మూస్తాడు. రెండోదిగా గాడ్ వాంట్స్ టు రీడైరెక్ట్ యూ. నిన్ను మళ్లించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. చివరికి ఒక మాటను మనం చదువుకుని ముగించుకుందాం. ఎందుకు దేవుడు ద్వారాలు కొన్నిసార్లు మోస్తాడో తెలుసా? ఇంకొక ద్వారం తెరవడానికే కొన్నిసార్లు ఒక ద్వారాలు మోస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. Hallelujah. The third thing that God wants to do in our lives by closing doors is to reopen the other doors of our life. మన జీవితంలో దేవుడు కొన్నిసార్లు కొన్ని తలుపులు మూయట ద్వారా వేరొక తలుపులు తీయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఒక వ్యక్తి ఇలా చెప్పాడు, for to have a new beginning you need to have an old ending. నూతనమైన విషయాలు ప్రారంభించబడాలంటే పాత విషయాలు ఏం చేయబడాలి? ముగించబడాలి. కొత్త ఇంట్లోకి మారాలంటే పాతల్ని ఏం చేయాలి? ఖచ్చితంగా ఖాళీ చేయాలి.
పాతిళ్ళు ఖాళీ చేయకుండా కొత్త ఇంట్లోకి వెళ్తానంటే పని అవుతుందా? అక్కడ రెంట్ కట్టుకోవాల్సి వస్తుంది, ఇక్కడ రెంట్ కట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో ఏదైనా ఆపుతున్నాడంటే అది దాని అర్థము అది నీ జీవితానికి ముగింపు కాదు, కానీ నీ జీవితానికి ఒక నూతనమైన ప్రారంభం. అది దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 3వ అధ్యాయం ఒకసారి చదువుదామా? 3వ అధ్యాయం 23వ వచనం ఒకసారి మనం చదువుదాం. ఆదికాండం 3వ అధ్యాయం 23వ వచనం. దేవుడైన యెహోవా ఏదెను తోటలో నుండి అతన్ని పంపివేసెను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను, జీవవృక్షమునకు మార్గమును, ఖడ్గజ్వాలను నిలువబెట్టెను. ఈ వాక్యం బట్టి మనకు విషయం అర్థమవుతుంది. గాడ్ హ్యాస్ క్లోజ్ ద గేట్స్ ఆఫ్ గార్డెన్ ఆఫ్ ఈడెన్. ఆ ఏదెను తోట యొక్క తలుపులు దేవుడు ఏం చేశాడండి? మూసేశాడు. కారణం ఏంటో తెలుసా? మనిషి దేవునితో సహవాసం కలిగి ఉండాలని దేవుడు ఆశపడినప్పుడు, మనిషి దేవునితో జీవించాలని దేవుడు ఆశపడినప్పుడు తన తనయులుగా, తనకు పుత్రులుగా మనం దేవునితో ఒక మంచి అనుబంధంలో, ప్రేమలో నిమగ్నం అవ్వాలని దేవుడు ఆశపడి తన స్వరూపం చెప్పున, పోలిక చెప్పున మనిషిని సృజించినప్పుడు ఆ 3వ అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది. ప్రపంచంలోనికి, మనిషిలోనికి ఏది ప్రవేశించిందండి? పాపము ప్రవేశించింది. పాపము ప్రవేశించుట ద్వారా మనిషి తన జీవితంలో ఉన్న ఆనందాన్ని, సంతోషాన్ని కోల్పోయాడు. ఈడెన్, ఏదేను అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? ప్లెజెంట్ అని అర్థం. అంటే సంతోషదాయకము. నీ జీవితంలో సంతోషాన్ని కోల్పోవడానికి గల ముఖ్య కారణం ఏంటో తెలుసా? పాపము మనలో ఉన్నప్పుడు మన జీవితంలో ఏముండదు? సంతోషం ఉండదు. ఏ సంతోషాన్ని అయితే మనిషి కోల్పోయాడో ఆ తిరిగి పొందుకోవాలని, ఆ సంతోషం కొరకు విశ్వ ప్రయత్నాలు చేస్తూ వచ్చాడండి. ఆదికాండం నుంచి మలాకి గ్రంథం వరకు మనం చూడగలిగితే అనేక మందిని దేవుడు పంపాడు, అనేక మంది దేవుడి దగ్గరికి వెళ్ళారు. ఏ సంబంధాన్ని అయితే మనిషి దేవునితో కోల్పోయాడో దట్ గ్యాప్, దట్ గల్ఫ్ని పూడ్చడానికి, ఆ యొక్క బ్రిడ్జ్ని తిరిగి కట్టడానికి అనేక మంది మనుషులు ప్రయత్నం చేశారు. దేవుడు కూడా అనేక మందిని పంపుట ద్వారా మనిషిని తిరిగి అతని దగ్గరికి తీసుకుని రావాలని ఆశపడ్డాడు. కానీ అన్ని ప్రయత్నాలు కూడా విఫలయత్నం అయిపోయిన సందర్భంలో దేవునికి మరొక అవకాశం లేకుండా పోయింది. అందుకే తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి రక్షకునిగా పంపించేశాడండి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మానవుడు ఏ రక్షణ అయితే కోల్పోయాడో, మానవుడు ఏ యొక్క రీడైరెక్షన్ని కోల్పోయాడో, మానవుడు ఏ యొక్క జీవితాన్ని, సంతోషాన్ని, ఆహ్లాదాన్ని తన జీవితంలో కోల్పోయాడో, తిరిగి ఆ ఆహ్లాదానికి పొందుకోవడానికి, ఆ రక్షణ అనుగ్రహించడానికి, ఆ సంతోషాన్ని తిరిగి ఇవ్వడానికి దేవాది దేవుడు తన సుతుడైన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించాడు. ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు వారు సెలవిచ్చిన మాట ఏంటో తెలుసు? యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనంలో ఆయన అంటున్నాడు, నేనే ద్వారమును అంటున్నాడండి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆ యేసు అనే ద్వారం ఈ లోకానికి రావటం ద్వారా ఆయన అంటున్న మాట, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప నా తండ్రి యొద్దకు ఎవరు కూడా రాలేరు. కాబట్టి ఇఫ్ యూ హ్యావ్ టు కమ్ త్రూ మీ, ద గేట్స్ ఆఫ్ ఈడెన్ షుడ్ బి క్లోజ్డ్ ఇన్ యువర్ లైఫ్. ఈ లోకంలో పాపాన్ని తీసుకుని వచ్చిన ఏదెను వనము యొక్క తలుపులు నీ జీవితంలో మూయబడినప్పుడే యేసుక్రీస్తు అనే తలుపులు నీ జీవితంలో తెరవబడితే ఆయన ద్వారానే తండ్రి యొద్దకు నువ్వు చేరగలవు. నిత్య రాజ్యంలో ఆయనతో కలిసి జీవించే ఒక గొప్ప ధన్యతను దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని తలుపులు మూయడానికి కారణం ఏంటో తెలుసా? నూతనమైన తలుపులు ఆయన తెరవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అది మొట్టమొదటిగా నాందిగా యేసు ప్రభు గారి జీవితంలోనే దేవుడు జరిగించాడండి. దేవుడు యేసు ప్రభు గారిని సాదృశ్యంగా పెట్టాడు. ఏదైనా తలుపులు మూయబడినంత మాత్రాన మనిషికి నిరీక్షణ లేకపోలేదు. ఈ దినాన్ని నీ కుటుంబంలో నిన్ను ఆదరించేవారు, నిన్ను ప్రేమించేవారు కరువైపోయినంత మాత్రాన నీ జీవితం అంతం కాదు. ఇంతవరకు నిన్ను పెంచి పోషించిన నీ భర్త కావచ్చు, నీ తండ్రి కావచ్చు, మరణించినంత మాత్రాన అది నీ జీవితానికి అంతం కాదు. అప్పులు పాలైపోయినంత మాత్రాన నీ జీవితం అక్కడితో ఆగిపోదు. నీ బిడ్డల ఆరోగ్యం బాగున్నంత మాత్రాన నీ జీవితం అంతంలోకి వెళ్ళిపోలేదు. ఆధ్యాత్మికంగా నువ్వు చిన్నది వెనుకబడుతున్నావు అంటే దేవుడు తీసుకెళ్లి నిన్ను నరకంలోనికి, నాశనానికి అప్పచెప్పాలన్నది ఆయన ఉద్దేశము కాదు. ఆ మార్గాలు, ఆ పరిస్థితులు కొన్నిసార్లు నీ జీవితంలో మూయబడటం ద్వారా అంతకంటే అద్భుతమైన గొప్ప ద్వారాలు దేవుడు నీ జీవితంలో తెరవడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. హీ వాంట్స్ టు ఓపెన్ గ్రేటర్ డోర్స్ ఇన్ యువర్ లైఫ్. ఇంకా ఉన్నతమైన తలుపులు దేవుడు ఆయన కార్యసిద్ధిని నీ జీవితంలో జరిగించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ మాటని అపోస్తలుడైన పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రికలో చాలా చక్కగా వివరిస్తూ ఉన్నాడు. 16వ అధ్యాయం 9వ వచనం చదువుకుని ముగించుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 9వ వచనం.
కార్యానుకూలమైన మంచి సమయమును నాకు ప్రాప్తించి ఉన్నది. ఆ ప్రాప్తించి ఉన్నది అన్న దగ్గర ఒక ఫుట్ నోట్ ఉంటుందండి, 1 అని. ఆ కింద బైబిల్ గ్రంథంలో ఫుట్ నోట్ దగ్గర రాయబడిన ఒక మాటను చదువుకుందామా? గొప్ప ద్వారము నాకు తెరవబడినది. డియర్ పీపుల్ ఆఫ్ గాడ్, వైజాగ్ క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ప్రజలారా, ఈ దినాన్ని దేవుడు మనకిస్తున్న ఒక గొప్ప వాగ్దానం ఏంటో తెలుసా? కార్యానుకూలమైన మంచి సహాయము నీకు ప్రాప్తించి ఉన్నది. అంటే దేవుడు నీ ఎడల గొప్ప ద్వారం ఈ దినాన్ని తెరవబోతున్నాడు. కావాల్సిన వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్, ఇఫ్ యూ వాంట్ టు సీ ద డోర్స్ టు బి ఓపెన్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో మూయబడిన తలుపులు దేవుని యొక్క రక్షణ కొరకై, దేవుని యొక్క మళ్లింపు కొరకై, దేవుడు మరొక ద్వారాలు నీ జీవితంలో తెరవబడ్డ కొరకే మూయబడిన సందర్భంలో నువ్వు చేయాల్సింది ఏడవడం కాదు, నువ్వు చేయాల్సింది మూలగడం కాదు, నువ్వు చేయాల్సింది దేవునికి దూరంగా జరిగిపోవడం కాదు, మరి దగ్గరగా నువ్వు దేవునికి జరుగుతూ, దేవుడు చెప్పిన మాటలను పాటిస్తూ, ఆయనకి ఇష్టమైన జీవితాన్ని నువ్వు జీవిస్తూ, ఆయన చిత్తానికి నువ్వు లోపడిన సందర్భంలో గొప్ప ద్వారాలు దేవుడు నీ కొరకు తెరవడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అది నీ జీవితంలో జరిగినప్పుడు దేవుడు ఎందుకు తలుపులు మూసాడో నీ జీవితంలో నీకు అర్థమవుతుంది. డోంట్ గెట్ డిస్కరేజ్డ్, డోంట్ గెట్ డిప్రెస్డ్. నీ జీవితం ముగింపు కాదు, నీ జీవితానికి అదే నూతన ప్రారంభం. దేవునికి మహిమ కలుగును గాక. అటు కృపను దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. ఈ లోకంలో మనుషులు నిన్ను విడిచిపెట్టొచ్చేమో, ఈ లోకంలో పరిస్థితులు నీకు వ్యతిరేకంగా కనబడొచ్చేమో, నీ కనుచూపు మేర నీకు ఎటువంటి నిరీక్షణ లేని స్థితిలో నీ జీవితం అల్లకల్లోలంగా కనబడుతుందేమో. నీ నిరీక్షణ, నీ దృష్టి, నీ ఫోకస్ ఆ యుద్ధపు రంగంలో, ఆ పరుగు పందెంలో నీకు నిరీక్షణ, నీ విశ్వాసం యొక్క కర్త, దాన్ని కొనసాగించే యేసే మీద పెట్టమ్మా. నీ పందెపు రంగంలో నువ్వు పరిగెట్టడానికి కావాల్సిన కృప దేవుడు నీకు ఇస్తాడు, ఆ ఘనత నీకు ఇస్తాడు, ఆ సహాయం నీకు చేస్తాడు. ఉన్నతమైన స్థలములకు గొప్ప కార్యాలు చేయుటకు నిన్ను నీ కుటుంబాన్ని నిలయంగా మారుస్తాడు. అట్టి కృప దేవుడు మనందరి జీవితాల్లో అనుగ్రహించును గాక. దేవుడి మాటలు మన జీవితంలో జీవించును గాక.